ఫోన్ ట్యాంపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు ఇవ్వనుంది నాంపల్లి కోర్టు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న 4 నిందితులు మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఛార్జిషీట్ వేయలేకపోయారని నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు వివరించగా విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డీటెయిల్స్ వాసు అందిస్తారు. వాసు, అలా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈరోజు కీలక తీర్పు అయితే వెలువరించబోతోంది. ప్రధానంగా కూడా నిందితులు ఎవరైతే అరెస్ట్ అయిన 4 కూడా నేటుగా ఉన్నటువంటి తొమ్మిదితో పాటు తిరుపతమ్మ, దివ్యంగరావు, రాధాకిషన్ రావు 4 నిందితులు కూడా మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాదనలు ముగిశాయి. అయితే పిటిషన్ వాదనలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు పోలీసులు ఛార్జ్ షీట్ వేయడంలో విఫలమయ్యారు. ఎందుకంటే 4వ సారి కూడా ఛార్జ్ షీట్ ను కోర్టు వెనక్కి సిగ్గుపడిన నేపథ్యంలో కూడా ఇక్కడ అరెస్ట్ అయ్యి కూడా దాదాపు 100 రోజులు దాటిపోతుంది. ఎఫ్ఐఆర్ నమోదై కూడా దాదాపు 4 నెలల నేపథ్యంలో కూడా ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లేకుండా, నేరం చేసిన ఎలాంటి రుజువు లేకుండా 100 రోజులు జైల్లో ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలంటే కూడా నిన్న వాదనలు వినిపించారు. మరోపక్క విచారణకు ముందు ఇన్వెస్టిగేషన్ అధికారులు న్యాయమూర్తి ఛాంబర్ లోకి వెళ్లి కలవడానికి కూడా తప్పుపడుతూ కూడా నిన్న ఆర్గ్యుమెంట్ వినిపించారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో నిందులకు బెయిల్ రాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. కానీ సరైన ఆధారాలు మాత్రం కోర్టు ముందు పెట్టబోతున్నారు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటే కూడా వచ్చేసారు. కానీ పోలీసుల వాదనకు సంబంధించి కూడా కోర్టు వెనక్కి పంపినంత మాత్రాన ఛార్జ్ షీట్ వేయకపోవడం కాదు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ తప్పిదాల కాలంగా కూడా ఛార్జ్ షీట్ వెనక్కి వచ్చింది. కానీ మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేశామని పోలీసు చెప్తా ఉన్నారు. ఆ నిందితులు చాలా ఉన్నతమైన స్థాయిలో కూడా పోలీసు అధికారులు పనిచేశారు. సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది. కీలక ప్రధాన నిందితులు పరారీగా ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఇన్వెస్టిగేషన్ ఒక కీలక దశలో కొనసాగుతున్న అంశాన్ని పోలీసులు అయితే కోర్టు దృష్టి. కానీ కోర్టు మరి ఈరోజు బెయిల్ మంజూరు చేస్తుందా, మరి పోలీసుల వాళ్ళతో ఏకీభవిస్తుందా, లేదంటే నిందితుల తరపు న్యాయవాదితో ఏకీభవించాల్సింది. మరి కాసేపట్లో మధ్యాహ్నం తర్వాత నాంపల్లి కోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు సంబంధించిన బెయిల్ పైన ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.